అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా, అలాగే అండ్ ముగిల్చీర మార్కెట్ ఏం రేట్లు వెళ్ళినాయి ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయడం మర్చిపోతున్నా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నా. ఎగ్జాక్ట్గా 6:52 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుందని. ఇప్పటివరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో మనం ముందుగా తెలుసుకునే ముందు ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేసిండ, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎవరికైనా తక్షణక బుకింగ్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి నందక కాయ సైజులకి షైనింగ్ భూవరం మీద వేరే వ్యవస్థకు బాగా పనిచేస్తుంది. టపాకా ఇది ఫ్లవరింగ్ స్పెషల్. ఇంకా మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా ఏదైతే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే లైన్లో దిగుమతి ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. సో ప్రస్తుతానికి అయితే వర్షం అయితే లేదు, కానీ వర్షం వచ్చే మూమెంట్ లాగే ఉంది ప్రస్తుతానికి. ఆకాశం మేఘావృతమైంది. ఖచ్చితంగా వర్షం ఒక చినుకన్నా వచ్చేసి పోతుంది ఈరోజు ఖచ్చితంగా. ఇంకా ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నెట్తో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి ఏమి వేయాలనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే తగ్గింది, ఒక 5-10% మేర తగ్గింది. మరి రేట్లు ఎంత మాత్రం ఉంటాయి చూడాలి. నిన్న ములుగుల్చిరు మార్కెట్ కూడా 1050 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. మార్కెట్ చాలా ఫాస్ట్గా జరిగింది అన్న మార్కెట్. ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేసినాను, మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. మీకు ఎవరికైనా తక్షణ కబ్బూరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి బాగా పనిచేస్తుంది.